పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? ఇచ్చారా? ఇచ్చారు. ఉదయం ఎంత ఇచ్చారు? అంటే ఏంటి? 4,000 ఇచ్చారా? ఇబ్బందులు పెట్టాలే కదా. ఏమైనా డబ్బులు తీసుకుంటారా? కాదు, వాళ్ళు ఏమైనా కమిషన్ 4,000 ఇస్తారా? 100 ఏమైనా పట్టుకొని ఇస్తారా? కరెక్ట్గా ఇచ్చేస్తారా? ఏమ్మా, నువ్వు కూడా పిచ్చి తీసుకున్నావా? రా, ఇస్తున్నారా? ఏం బాధ కదా పైసలు తీసుకోవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేస్తుందా? వదిలిపెట్టు. ఇబ్బందులు పెట్టడం కానీ ఏమైనా చేస్తున్నారా? ఏమ్మా, బాగున్నారా? రండి, లోపలండి. కూర్చోండి, రమ్మా. నీ పేరేంటమ్మా? రుద్రమ్మ. రా. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, 2 ఆడపిల్లలు. 2కి పెళ్లి చేస్తావా? ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదు. నువ్వేం చేస్తావు? వ్యవసాయం చేస్తాం సార్. గొర్రెలు కాస్తాం సార్. ఏందున్నాయి గొర్రెలు మొత్తం? గొర్రెలు లేవు సార్, అమ్మినాం సార్. వేరే వాళ్ళ ఇంట్లో సార్. నువ్వేం చేస్తావమ్మా? ఏం పని చేస్తావు? వ్యవసాయం సార్. వ్యవసాయం చేస్తావు. నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకోలేదు సార్. నువ్వు కూడా ఏం చదువుకోలేదా? ఎందుకు చదివించలేదు? చదివించలేదు సార్. ఆయన గొర్రెలు అని అప్పుడు గొర్రెలు లెక్కేసినారు సార్. చదువు పంపించలేదు సార్. ఆ గొర్రెలు లేదు సార్. చదివించాలి కదా, చదివించలేకపోయావు. చాలా సంతోషపడతాను. థ్యాంక్ యూ తల్లి. అందుకే ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా, ఉపయోగమే నీకు? ఎట్లా ఉపయోగం? అవును చెప్పని. నీ అభిప్రాయం ఏంటి? ఒకప్పటి నుంచి 3,000 నుంచి 4,000 ఇచ్చామమ్మా. ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు 200 నుంచి 2,000 చేశాను. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశాను. నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తూ ఉంది? ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే వచ్చినా సార్, నాకు పింఛన్ వస్తుంది. అందుకని ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3,000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు తీసుకుంటాను సార్. నువ్వు వీళ్ళిద్దరూ కూలికి పోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు? చేయాలి సార్. మరి అదే పెళ్లి చేయను, ఒక అయ్యప్ప నాకు ఇల్లు కావాలని ఒక అయ్యప్ప అంటాడు. ఇద్దరు అడుగుతున్నారు సార్. భారీ ఇల్లు కావాలని, ఇది వేరే కాపురం పెట్టాలని ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా? ఎక్కడ ఉందమ్మా? అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే? దాని పక్కనే ఇచ్చేసేయండి. గొర్రెలు పెట్టిస్తామో మేపుకుంటారా? ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెల, ఇంటికాడ మేపుకున్న గొర్రెలు వచ్చాయా? అప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి, కోళ్ళ ఫార్మ్, తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి. ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇవి కూడా, గొర్రెలు కూడా ఇంటికాడనే ఉంటాయి, పొట్టేళ్ళు అవన్నీ. దాని మీదనే ఆదాయం వస్తుంది. సరే, ముందు గొర్రెలు పట్టించండి, ఒక యూనిట్. నేను మాట్లాడతాను. 2 శాంక్షన్ రా. ఏంటి నువ్వు పెట్టు.
ఓకే పట్టుకోమ్మా. ఏమి లేదు. ఉంది సార్ 3 ఎకరాలు సార్. ఏం చేస్తారా భూమిలో? పంటలు వేస్తారు, మిరప పెట్టినాము, ఏదమ్మా 2 లక్షల పైన పెడతాం సార్ పెట్టుబడి. పంటే లేదు సార్. అది చౌడు భూమి సార్. అది చౌడు భూమి. అది పండు సార్ సరిగ్గా పంట రాదు. పంట సార్ సరిగ్గా. పత్తి మిర్చి అట్లాంటివి వేసుకుంటారు, పెట్టుబడి పెడుతున్నారు కానీ వేడి వల్ల ఇప్పుడు విధంగా ఉండేటన్ని ఈ ఇది ఒక యాంగిల్. ఈ ఏరియాలో ఏమైనా ల్యాండ్ ఒక 20,000 ఎకరాలు 30 ఎకరాలు దొరికితే పవర్ బేబీ పెట్టేయడం. సోలార్ ఇప్పుడు వస్తున్నారు సార్. ఒక 5,000 ఎకరాలు ఐడెంటిఫై చేశారు మొన్న కలెక్టర్ గారు కలిసారు. వీళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక 8 యూనిట్స్ ఉన్నాయి సార్ స్టీల్ ప్లాంట్ చిన్నది. ఇప్పుడు 2,500 ఎకరాలు మనం చేస్తే వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్. ముందు వీళ్ళకు గొర్రెలు పట్టించండి, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, నేను గొర్రెలు పట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడు పల్ల రామ్మా, మళ్ళీ ఇంకా వెళ్తాం కదా. రామ్మా మళ్ళీ మీటింగ్ రండి, ముగ్గురు రండి. ఇట్రా, నువ్వు ఈ పక్కన. ఓకే అమ్మా, ఓకే బాబు. ఏదో ఒక పని చేయాలా మీరు? గమ్మునుంటే ఎట్లా? లైఫ్లో జీవితంలో సెటిల్ కావాలి కదా. అవునమ్మా, ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. ట్రై చేస్తాం సార్. పని పోయినా కానీ 4,000 రూపాయలు వస్తున్నాయి సార్. ఇంటి ఖర్చులకే అయ్యలేదు సార్. నేను కూడా చేస్తాను కానీ మీరు కూడా చేసుకోవాలి, బాగుపడాలి. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను, చేపిస్తాను. ఓకే సార్ ఇంకో సమస్య చెప్తాను. చెప్పమ్మా. సార్ మా తమ్ముళ్ళు బాగా చూసుకుంటారు సార్. నన్ను పింఛన్ వచ్చి 15,000 మీ ప్రభుత్వం వచ్చిన నుంచి పింఛన్ ఇచ్చారు కదా సార్. ఆ పింఛన్ డబ్బులు మా తమ్ముడు కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్. బెంగళూరులో ఆపరేషన్ అయింది సార్. అప్పుల కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు. అందుకోసమే మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్. సార్ చూపు బిల్లులన్నీ నేను తీసుకుంటాను. అప్లికేషన్ లేదండి ఇక్కడ హైదరాబాద్ పంపిస్తామంటారు సార్. ఇక్కడ బెంగళూరుకి పోయినారు. ఎంత ఇచ్చారమ్మా బిల్లు? 2,80,000 సార్. అక్కడ ఇస్తే బెటర్. మీరు అక్కడ రమ్మని, ఆ కుర్రాన్ని రమ్మని అక్కడ ఇవ్వండి. అక్కడ 2 లక్షలు ఇవ్వండి అన్న. ఓకే అమ్మా, ఆవిడ రాలేకపోతే ఉందా? ఓకే ఓకే అమ్మా. ఇప్పుడు కాదు. ఆంధ్రుల నమ్మకం, పేదల సమ్మతం, అదిగో చంద్రన్న ఆగమనం. ప్రగతి ప్రభంజనం, జగతి విరాజనం, అదిగో వస్తుంది తెలుగు తేజం. రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ, చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ. ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా
ధైర్యం తెలుసుకుంది నీ విలువ సమాజం. ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం. ప్రగతి ప్రభంజనం జగతి విరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం. రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ. ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ. రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం. రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం. జనం గుండెల్లో మీ స్థానం ఎవడు జరపలేడట సత్యం. జయ అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక మీదే విజయం. ఆంధ్రుల నమ్మకం చంద్రన్న పేదల సమ్మతం చంద్రన్న ప్రగతి ప్రపంచ